హాయ్ గైస్. సో ఈ రోజు వీడియోలో నేను మీకు అసలు ట్రేడింగ్ అనేది ఎన్ని అవర్స్ చేయాలి, సో ఏ ఏ టైంలో చేయాలి. చాలా మంది ఏంటి అంటే లైక్ జాబ్ చేసేవాళ్ళు, వాళ్ళకి 9కి 10 వరకు లైక్ వాళ్ళ జాబ్ వాళ్ళ వర్క్ అయితే ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళు ఏ టైంలో ట్రేడ్ చేయాలి, అసలు బెస్ట్ టైమింగ్స్ ఏంటి, ఏ టైంలో మనకి ట్రేడ్ చేస్తే ఈజీగా మన టార్గెట్స్ హిట్ అయ్యడానికి ఛాన్సెస్ ఉంటుంది, అండ్ ఎప్పుడు మనం ట్రేడ్ చేస్తే లిక్విడిటీ అనేది బాగుంటుంది అనేది ఈ సెషన్లో మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు ట్రేడింగ్ నిజంగా ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు మన కోర్స్లో ఎన్రోల్ అవ్వాలనుకుంటే మనకి డిస్క్రిప్షన్లో మన అప్లికేషన్ లింక్ అయితే ఉంటుంది. అక్కడ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మన కోర్స్లో అయితే ఎన్రోల్ అవ్వచ్చు. అండ్ కోర్స్లో ఎన్రోల్ అయిన వాళ్ళు చాలా డిసిప్లిన్గా మంచిగా ట్రేడింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు అండ్ మంచిగా డిసిప్లిన్గా చేస్తున్నారు. సో కావాలంటే మీరు అక్కడ ఫీడ్బ్యాక్స్ అయితే ఒకసారి మన టెలిగ్రామ్లో చెక్ చేయండి. సో మనం టాపిక్లోకి అయితే వచ్చేద్దాం అనమాట. ఫస్ట్ వచ్చేసి అసలు ఏ టైంలో ట్రేడ్ చేయాలి అనేది చెప్తాను. సెకండ్ వచ్చేసి ఎన్ని ట్రేడ్స్ చేయాలి అండ్ వాటికి రిస్క్ రివార్డ్ అనేది ఎలా పెట్టుకోవాలి అనేది చెప్పబోతున్నాను. సో కాబట్టి ఫస్ట్ ఏంటి అంటే సో ట్రేడ్ అనేది ఎప్పుడు చేయాలి. సో ఇది చాలా పెద్ద క్వశ్చన్ అండ్ చాలామంది చేసే మిస్టేక్ ఇక్కడే అనమాట. సో ట్రేడ్ అనేది మీరు ఎప్పుడు చేయాలి అంటే మార్నింగ్ చాలామంది మార్కెట్ అసలు ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ కూడా క్లోజ్ అవ్వక ముందే ఎంట్రీ అయితే తీసుకుంటారు. సో మీరు ఫస్ట్ చేయాల్సింది 9:20. సో 9:20కి ముందు మీరు అసలు మార్కెట్లో ఎంట్రీ అవ్వకండి, ఓకేనా. సో ఇది ఫస్ట్ బిగినర్స్ చేసే మిస్టేక్ ఏంటి అంటే సో 9:20 లోపే చాలామంది ఎంట్రీస్ అయితే తీసేసుకుంటారు. అలా కాకుండా అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ క్యాండిల్, ఒక 10 మినిట్స్ క్యాండిల్ అయినా క్లోజ్ అయితే మనకి మార్కెట్ డైరెక్షన్ అనేది తెలుస్తుంది. అప్పుడు మనం ఒక డైరెక్షన్ మనకి తెలిసినప్పుడు ఈజీగా మనం ఎంట్రీ అయితే ప్లాన్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి టైమింగ్ ఏంటి అంటే సో 9:20కి తర్వాత మీరు ట్రేడ్ చేయాలి. అండ్ ఎప్పటి వరకు చేయాలి అంటే మ్యాక్సిమం 11 వరకు క్లోజ్ చేయడానికి ట్రై చేయండి గైస్. ఎందుకు చెప్తున్నా అంటే 11 ఆల్మోస్ట్ 10:30 11 వచ్చేసేసరికి మీకు మార్కెట్లో మొమెంటం అయితే ఉండదు. సో మీకు అది ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రేడింగ్ మీరు ఏదైనా ఇండెక్స్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో మనకి మార్నింగ్ ఫామ్ అయిన క్యాండిల్స్ ఏ విధంగా ఉంటాయి అండ్ 10:30 తర్వాత మనకి ఏ విధంగా ఫామ్ అవుతాయి అనేది ఒకసారి మీకు చూడండి. చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది ఎప్పుడు ట్రేడ్ చేయాలి అనేది. సో ఇది వచ్చేసి మనకి 5 మినిట్స్ క్యాండిల్ అనమాట. అండ్ ఇది చూడండి, ఇక్కడ మనకి 10 o'clockకి మనకి ఇక్కడ చూడండి. సో నిన్న మనకి మంచి ర్యాలీ ఉంది, లైక్ 1% మూవ్ వచ్చింది కాబట్టి. సో చూడండి ఇక్కడ నుంచి లైక్ ఎక్కడి వరకు వచ్చింది 11:45 తర్వాత చూడండి మీకు మొత్తం మార్కెట్ ఒకే జోన్లో ఆడుతుంది, బట్ ఎక్కడ కూడా మీకు మంచి మూమెంట్ అయితే రాలేదు. అండ్ చూడండి 10-11 మ్యాక్సిమం టైం 11. సో 11 వరకు మీ డే అయితే క్లోజ్ చేయడానికి ట్రై చేయండి మ్యాక్సిమం. సో 11 దాటింది అంటే మీరు ట్రేడ్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఒకసారి మీరు ఇండెక్స్లో చూసుకుంటే చూడండి మీకు 10:30 11:30 అయిపోయేసరికి సో మార్కెట్లో మనకి లైక్ ఎట్లా అంటే మంచి క్యాండిల్స్ అయితే ఫామ్ అవ్వవు. సో మంచి క్యాండిల్స్ ఫామ్ అవ్వనప్పుడు ఏంటి అంటే మనం ఎంట్రీ తీసుకున్నా కూడా ప్రీమియం డికే అనేది ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చూడండి ఈ క్యాండిల్స్ చూస్తే సో ఈ క్యాండిల్లో మనకి ఆప్షన్ బయర్స్ ఎంటర్ అయ్యారనుకోండి ఖచ్చితంగా ప్రీమియం డికే ఉంటుంది. సో మనకి తొందరలో మన స్టాప్ లాస్ హిట్ అవ్వడం కానీ ఎక్కువ లాస్ చూడడం కానీ జరుగుతుంది. సో మనకి ఆల్మోస్ట్ ఇండియన్ మార్కెట్ వీక్లీ ఒక 3 టైమ్స్ 11 తర్వాత ఇలానే ఉంటుంది, ఓకేనా. సో 11 తర్వాత ఈ విధమైన మార్కెట్ ఉంటుంది కాబట్టి ఆప్షన్ బై చేస్తున్నట్లయితే మీరు 11 తర్వాత మీరు మోస్ట్లీ ట్రేడ్ అయితే అవాయిడ్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మీకు ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్నింగ్ ట్రేడ్ చేశారనుకోండి. సో మార్నింగ్ ట్రేడ్ చేసిన తర్వాత అసలు ఎన్ని ట్రేడ్స్ చేయాలి అనేది కూడా ఇంపార్టెంట్. సో ఎన్ని ట్రేడ్స్ చేయాలి అంటే మినిమం వచ్చేసి 2 ట్రేడ్స్, మ్యాక్సిమం వచ్చేసి 5 ట్రేడ్స్. సో ఇవి రెండు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు మిస్ అవ్వకూడదు. 5 ట్రేడ్స్ కన్నా మీరు ఎక్కువ తీసుకున్నారంటే ఖచ్చితంగా మీరు ఓవర్ ట్రేడ్ చేస్తున్నట్టే. మీరు బయర్ అయితే మనకు ఆప్షన్ బయర్ అయితే కనుక ఖచ్చితంగా మీరు లాస్ట్లోనే ఉంటారు మంత్ ఎండ్ అయ్యేసరికి. ఎందుకు చెప్తున్నా అంటే మీరు ట్రేడ్స్ అనేవి ఎన్ని తక్కువ తీసుకుంటే మీరు ప్రాఫిట్లో ఉండడానికి అంత ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో మీ ట్రేడ్స్ అనేది చాలామంది నేను చూస్తున్నాను లైక్ ఎట్లా అంటే 20 ట్రేడ్స్ 30 ట్రేడ్స్ తీసుకుంటారు. సో మీరు ఎక్కువ ట్రేడ్స్ తీసుకున్నప్పుడు ఏంటి అంటే మీరు యాక్యురసీ అనేది తగ్గుతూ వస్తుంది. కాబట్టి మీరు ట్రేడింగ్ అనేది మీరు చేయలేరు ఎక్కువ రోజులు అండ్ మీరు ఈజీగా మీ క్యాపిటల్ అయితే వైప్ అవుట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మ్యాక్సిమం త్రీ దగ్గరే ఆపేయడానికి ట్రై చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ ట్రేడ్ తీసుకున్నారు, ఫస్ట్ ట్రేడ్ సక్సెస్ అయింది. సో సెకండ్ ట్రేడ్ తీసుకోండి. సో సెకండ్ ట్రేడ్ కూడా ఎట్లా తీసుకోవాలి, ఫస్ట్ వచ్చిన ప్రాఫిట్లోనే రిస్క్ చేసేలాగా మాత్రమే సెకండ్ ట్రేడ్ ఉండాలి. సెకండ్ ట్రేడ్ కూడా సక్సెస్ అయింది అనుకోండి. సో ఇందులో మీరు థర్డ్ ట్రేడ్ చేసినప్పుడు ఏం చేయాలంటే ఈ రెండిట్లలో ఏదో ఒక ప్రాఫిట్ని రిస్క్ మాత్రమే చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది మార్నింగ్ 2 ట్రేడ్స్ కలిపి ఒక 3000 రూపీస్ వచ్చాయి అనుకోండి. మీకు థర్డ్ ట్రేడ్లో ఎస్ఎల్ హిట్ అవుతే మీకు ఇందులోంచి 1500 మాత్రమే లాస్ అవ్వాలి. అలా మీరు ట్రేడ్ చేయాలి, అలా రిస్క్ రివార్డ్ అనేది ఆ విధంగా పెట్టుకోవాలి. అప్పుడే మీరు ప్రాఫిట్లో ఉండడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే మార్నింగ్ వచ్చేసి ఒక 10,000 రూపీస్ ప్రాఫిట్ ఉన్నా కూడా
ఆఫ్టర్నూన్ 2 ఆర్ మార్కెట్ ఎండ్ అయ్యేసరికి 10,000 పోతుంది, మళ్ళీ 5,000 లాస్కి వస్తారు. సో ఇట్లాంటి మిస్టేక్స్ ఎప్పుడూ చేయకండి. మ్యాక్సిమం 3 ట్రేడ్స్లోనే డేని క్లోజ్ చేసేలాగా చేయండి. మేము రెగ్యులర్గా మన లైవ్ ట్రేడ్ అయితే చేస్తాము, సో మన కోర్స్ మెంబర్స్ తోటి. సో లైవ్ ట్రేడ్లో మేము మ్యాక్సిమం 11 వరకు కూడా ఉండము, 10:30 లోపు క్లోజ్ అయిపోతుంది మా ట్రేడ్ అనేది 10:30 లోపే క్లోజ్ అవుతుంది. ఎప్పుడైనా మళ్ళీ ఛాన్స్ ఉంటే 12:30 నుంచి 1, ఓకేనా. సో 12:30 నుంచి 1 వరకు మధ్యలో ఏదో ఒక ఎంట్రీ, మంచి ఎంట్రీ కనిపిస్తేనే మళ్ళీ మేము ఎంట్రీ అవుతాము. అంత తర్వాత మేము అసలు ఎంట్రీ అయ్యే ఛాన్సే లేదు. అసలు ఓవర్ ట్రేడింగ్ అనేది మన విఆర్ ట్రేడర్స్ కమ్యూనిటీలో అస్సలు ఉండదు. ఇది గైస్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించింది అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా సరే నాతో మాట్లాడాలి, మీ ట్రేడింగ్ జర్నీ స్టార్ట్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నా సోషల్ మీడియా లింక్స్ అయితే ఉంటాయి, అక్కడ నుంచి మీరు నాకు అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్.